ఇదివరకు ఏర్పాటు చేసిన ఏ మహనీయుని విగ్రహం అయినా ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రజలంతా కలిసిమెలిసి ప్రతిష్టాపన జరపడం జరిగింది. ఇప్పుడు మన ప్రస్తుతం చూసుకుంటే మన సర్కిల్ కి కొద్దిగా దూరంలో ఉన్న గద్దర్ గారి స్టాచ్యూ కానీ, అలాగే మన మున్సిపల్ ఆఫీస్ లో ఉన్న వివిధ మహనీయుల విగ్రహాలు కానీ, అలాగే మన గ్రామంలోని ఒక కాలనీ అయిన కాలనీకి జ్యోతిబా ఫులే గారి నామకరణం కూడా చేశారు. అటువంటి లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు. ఇది కేవలం బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినప్పటికీ అక్కడున్న ఇరు వర్గాల మధ్య వచ్చిన ద్వేషమే దీనికి అంతటి కారణం. అలాగే తెల్లపూర్ గ్రామంలో ప్రస్తుతం కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో, ఇది ఆర్ఎస్ఎస్ చేస్తున్న కుట్ర, లేదా బీజేపీ లేదా బీఆర్ఎస్ ఇలాంటి చేశారని ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా తప్పు. ఇది తెల్లాపూర్ గ్రామానికి సంబంధించిన సమస్య మాత్రమే. దీనికి ఏ రాజకీయ పార్టీ సంబంధము లేదు. శివాజీ గ్రూప్ లో అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు సామరస్యంగా ఉండి జరుపుకొని పెట్టిన విగ్రహం మాత్రమే. కానీ ఇది కేవలం ఒక కులానికి, ఒక మతానికి, ఒక పార్టీకి సంబంధించిందిగా చిత్రీకరిస్తున్నారు. మంచిగా కలిసిమెలిసి జీవిస్తున్న మా ఊళ్ళో బయట వ్యక్తులు వచ్చి చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము చేస్తున్న ప్రయత్నం మాత్రమే. ఇది కేవలం ఇప్పుడున్న సోషల్ మీడియాని ఉపయోగించుకొని మన ఊరి పేరుని అలాగే జిల్లా స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని, ఇప్పుడు చూసుకుంటే దేశ స్థాయిలో గాని పూర్తిగా చెడ్డ పేరు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి వారు ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి చట్టపరంగా